ఈ రోజు ఈ వీడియోలో మా టీమ్ లో ఎవరో ఒకరు గెలుచుకోబోతున్నారు 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే ఆల్రెడీ మీరు చూస్తారు కదా, వర్షం అయితే పడుతుంది. ఈ వర్షంలో మేము చేయబోతున్నాం డిగ్గింగ్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ ఛాలెంజ్ కోసం మన దగ్గర రకరకాల టూల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 10 మినిట్స్ వాళ్ళకు మీరు చూసినట్లయితే ఇంత చిన్న స్పూన్స్ ఇస్తాము, తర్వాత ఈ స్పూన్స్ ఇస్తాం, తర్వాత ఈ స్పూన్స్ ఇస్తాం, తర్వాత తాపిలు ఇస్తాం. లాస్ట్ లో మీరు చూసినట్లయితే ఈ టూల్ అయితే ఇవ్వబోతున్నాము. సో 1 అవర్ టైం వచ్చేసి వీళ్ళకైతే ఉండబోతుంది. 1 అవర్ లో ఎవరైతే ఎక్కువ లోతు గుంత చేస్తారో వాళ్ళకి వచ్చేసి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఉండబోతుంది. ఎవరికి వెళ్తారా అని చెప్పేసి ఛాలెంజ్ క్రేజీ ఉండబోతుంది. కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కింద మీరు చూస్తున్నట్లయితే 4 సర్కిల్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 అని చెప్పేసి ఈ సర్కిల్స్ లో వాళ్ళైతే వాళ్ళ గుంతలు అయితే తీయబోతున్నారు. యాక్చువల్లీ గుంత వచ్చేసి ఎంత తీయాలంటే మనకు సైజ్ తో మ్యాటర్ అయితే కాదు, ఎవరైతే అందరికంటే లోతు తీస్తారో వాళ్ళు వచ్చేసి వినర్ అన్నమాట. సో వీళ్ళు ఏమంటారు అంటే ఫస్ట్ నాకు కావాలి, సెకండ్ నాకు కావాలని కొట్లాడుకుంటున్నారు. సో అట్లా కాకుండా ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ దాంట్లో ఎవరు ఇస్తారు, థర్డ్ దాంట్లో ఎవరు ఇస్తారు అని చెప్పేసి నంబర్స్ అయితే ఇస్తున్నా. కమాన్ బాబాయ్ బాబాయ్ చలో జరు పక్క జరు బాబాయ్ లాస్ట్ ఎవరైతే 1 అవర్ టైమింగ్ లో అత్యంత లోతు పొక్క తీస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్ అండ్ వాళ్ళ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. టైమర్ వచ్చేసి స్టార్ట్ అయితే వేస్తున్నా. స్టార్ట్. బాబాయ్ గారు ఫస్ట్ ఉరికి ఇది పడుతుండు, డైరెక్ట్ పెద్ద టూలే పడుతుండు, ఏది లేదు 10 మినిట్స్ దాకా. ఫస్టే చెప్తున్నా, మళ్ళీ అందరూ స్పాట్ లో రూల్ పెట్టిరా అంటారు. రూల్ వచ్చేసి ఏంటంటే ప్రతి 10 మినిట్స్ ఒకసారి వీళ్ళకి టూల్ అయితే ఇస్తా. అండ్ లాస్ట్ లో ఎవడైతే వస్తాడో ఫస్ట్ వచ్చిన క్యాష్ ప్రైజ్ ఉంటుంది, లాస్ట్ వచ్చినోనికి 3 సార్ల కరెంట్ షాక్, ఒక్కసారి కాదు 3 సార్ల. లాస్ట్ నుంచి సెకండ్ వచ్చినోనికి 2 సార్లు, లాస్ట్ నుంచి థర్డ్ వచ్చినోనికి ఒక్కసారి షాక్ అయితే పెట్టబోతున్నాం. ఎవరు వస్తారు అనుకుంటారో వాళ్ళ నలుగురులో ఫస్ట్ కామెంట్ అయితే అరే ఇగో పెద్దగా తీసుకుని మ్యాటర్ కాదు, లోతు లోతు. ఇప్పటి వరకు అయితే కోతియా లీడింగ్ ఉన్నాడు. 10 మినిట్స్ తర్వాత చూడాలి ఎవరు లీడింగ్ ఉంటారు ఏం కదా అని చెప్పేసి. ఫస్ట్ నేనే గెలవాలని ఉన్నది. కష్టమే గాడు మొత్తం మామూలు చదువుతలేడు. చూద్దాం ట్రై చేస్తా. విద్యకి నాకే పొడి అవుతుంది. దగ్గర జాయిన్ తీసిన నా గోర్రతోనే మొత్తం ఇట్లా ఇజ మొన్న ఏంది నరసింహస్వామి ఇరుతాడు అట్లా ఈర మొత్తం ఇంత అయింది ఇంత అయింది. నాది కూడా దగ్గర జానాడు పోయింది. చూడు వచ్చినాక చెప్తా మీ పని. ఛాలెంజ్ వచ్చేసి అసలు ఎప్పటిలో తీద్దాం అనుకుంటున్నాం, కాకపోతే వర్షం పడితే కొద్దిగా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ లోతు తీయగలుగుతారని చెప్పేసి ఇప్పటిదాకా అయితే ఆగినాము. సో మీరు చూసినట్లయితే ఎటువంటి టూల్స్ లేకుండానే 3 మినిట్స్లో మీరు చూసినట్లయితే ఇంత లోతు వీడు తీసిండు. అండ్ బాబాయ్ గారు వచ్చేసి ఇంత లోతు తీసిండు, కొద్దిగా ఎల్ము తీస్తుండు వాళ్ళకంటే. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కోతి స్టార్ గోరతో గీరేస్తుండు అని గట్టి భూమి కూడా వచ్చింది పచ్చిది పోయి. అండ్ లాస్ట్లో వీడు చూసినట్లయితే ఏం చెప్తున్నావురా బొద్ది బాయ్ నవ్వుతున్నా. కాంపిటీషన్ కానీ నీళ్ళు రావాలి, కింద ఊటాలు మీదికి రావాలి. దాని బుద్ధిగారిస్తున్నాడు రుద్దుతున్నాడు గట్టిగా ఉంది. పసుపు నువ్వు పెట్టుకో. పసుపు పెట్టుకుంటారు. నీళ్ళు బాగా వస్తున్నాయి.
ఇగో మొత్తం ఊటలు పడ్డట్టే వస్తున్నాయి నీళ్ళు సముద్రురా నీకు ఇప్పుడు ఏం కాదు కానీ బేటా అరే తాజు లోతో చూడు అప్పు నీకు ఉంటది ముందే వస్తున్నాయిరా 10 నిమిషాలు కాలే టైం వచ్చేసి 5 minutes 39 seconds అవుతుంది ఫస్ట్ చెప్తున్నా లాస్ట్ లో వచ్చినోనికి 3 సార్లు కరెంట్ షాక్ సరే సరే అది ఎవడో నాకు ఎరికే ఇప్పుడే అర్థం అయిపోయింది ఇంకా 30 seconds ఉంది రే ఫటాఫట్ తీసుకోవాలి 30 seconds లలో మీకు కొత్త టూల్స్ అయితే వస్తాయి ఓకేనా ఏమవుతాయి గొర్రెలా రెడీ పెట్టు మరి మా టైం అయిపోతుంది ఇట్లా పెట్టు రెడీ పెట్టు ఇస్తా మీరు వచ్చి తీసుకొని ఊరుకుడే అలా నెక్స్ట్ టూల్ వచ్చేసి ఏంటి అంటే ఇది చూద్దాం దీంతో ఎంత లోతు గుంత తీస్తారు ఇంకా 10 seconds నువ్వు తీసేది ఏం లేదు టూల్ ఎందుకురా నువ్వు చూడు పక్క చూడు 3 2 1 ఓకే ఇంకా నెక్స్ట్ ఏమైంది ఏం చేయలేదు మీరు టూల్ ఇచ్చిన 10 minutes దాకా దాన్ని వాడుకుంటే వాడుకోరు లేకుంటే సైడ్ వాడేరు మీ ఇష్టం ఇక గోర్ర కంటే నయమే నాకు తెలిసి ఈ తొవ్వుడు ఏంటో కానీ నీళ్ళు బాగా వస్తున్నాయి బొక్క నుంచి ఏమైంది తొవ్వుడు ఏంటో కానీ నీళ్ళు వస్తున్నాయి బాగా ఇళ్ళ నుంచి ఇంత ముందుకే కుక్కగా వచ్చింది అది లోపలికి ఇటు వచ్చింది అన్నట్టు ఓకేనా చాలా అట్లా నాకు తెలిసి చాలా తాజ్గాడ గెలుస్తారా అనిపిస్తుంది బాబాయ్ గాడేమో పెద్ద బావి పోతుండే పెద్ద చూడరు బావి పెద్ద బావి ఇక వీడేమో లోతుకు పోతుండు వీడు ఎలుము తీస్తలేదు లోతు పోతుండు ఎలుము ఇప్పుడు పెద్ద ఇప్పుడు తీయాలి వీడు ఛాలెంజ్ అసలు వీడు ఎవర్రా వీడు లోతు ఉన్నారా వీడు మరి స్టార్టింగ్ లో చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నారే అందరు కేర్ఫుల్ వినూరి ఎంత వెడల్పు తీసిరు అనేది మ్యాటర్ కాదు ఎంత లోతు తీసిరు అనేది మ్యాటర్ తర్వాత మళ్ళీ నేను వెడల్పు తీసిన గెలిపిరంటే మాత్రం ఒప్పించుకోను మళ్ళీ అందరు ఏమంటారు కామెంట్ లో కూడా అన్న పెద్దగా తీసిండు కదా అని వినిస్తా అయిపోయి అంటారు కానీ నేను ఫస్ట్ చెప్తున్నా లోతు మ్యాటర్ ఓకే చాలా ఉన్నవాళ్ళేవో నీకు కూడా చెప్తున్నా టైం అయిపోయినా కాదు వీడేమో మొత్తం పెద్ద బాగా అవుతుండు కానీ ఒక రకంగా వీడు మీ స్ట్రాటజీ ఓకే ఏంటంటే పెద్ద అయితే లాస్ట్కి వచ్చే టూల్ మంచిగా ఆడుతుంది దన్న కొట్టొచ్చు అని ప్లాన్ చేస్తున్నాడు వాడేమో ఛాలెంజ్ లేనివాడు వాడికి ఏది లేదు అది గెలిస్తే ప్రైజ్ మనీ ఇయ్యన్నారా గెలిస్తే ప్రైజ్ మనీ ఇయ్యనా నేను వెళ్తా సరే సరే ఎవరు గెలిస్తే వాళ్ళకి వస్తుంది ఇప్పటి వరకు తాజ్గాడ్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇంత లోతు గుంత అయితే వేసిండు మంచిగానే వేసిండు నాకు తెలిసి వీడు ఓడిపోతాను అయితే నాకు అనిపిస్తలేదు అండ్ బాబాయ్ కూడా వచ్చేసి పెద్ద బాయ తయారు చేసిండు ఇప్పటి వరకు లీడ్లు ఉన్నాడు వీడు మస్తు లోతు తీసిండు వీడు నెక్స్ట్ వచ్చేసి కోతి స్టార్ వీడు ఇట్లా రౌండ్ షేప్ లా ఒకటి తీస్తాడు అది ఏదో నాకు కూడా తెలియదు కానీ లోతు వీడు ఎక్కువ తీసిండు గుంత వాడు ఎక్కువ తీసిండు అండ్ వీడు దాదా సుధుదా అరే కోతి అందరికంటే ఎక్కువ లోతు వీడు తీసిండు కానీ వీడికి తెలియదు ఏంటంటే నెక్స్ట్ టూ అలా ఆడది నేను చేస్తాగా నెక్స్ట్ టూర్ వస్తుందా అయ్యో ఆయన గెలుతా అయింది నువ్వు గెలిస్తే ప్రైజ్ అన్నారే దూరం వాడు ఛాలెంజ్ ఉన్నట్టు అనిపిస్తలేదు అని చూస్తే ఓకే ఇస్తా లాస్ట్ లో వీడు చూద్దాం మంచిగా లోతు తీసిండు కోతి అని అంతా కాకపోతే వాడు చిన్న తీసిండు వీడు కొద్దిగా ఎలుము తీసిండు వీడు మొత్తం పెద్ద బాయే తీసిండు ఇక వీడు నువ్వు ఇంకా 20 సెకండ్లే ఉందిరా యో ఫస్ట్ కొడుతూరు మొత్తం మొత్తం రొచ్చు చేసిరేడా అందుకోసమే ఇక పెడుతున్నా నెక్స్ట్ టూల్ వచ్చేసి ఏంటిది అంటే వాళ్ళకి ఇంకా 9 సెకండ్లు ఉందిరా మీరు ఎవరు ఫస్ట్ అయితే 9 సెకండ్స్
చెప్పు 9 సెకండ్లేగా 9 తీసుకొని దీంతో వర్క్ కొద్దిగా ఫాస్ట్ అవుతుంది, గుంత కూడా ఎక్కువ లోతు అవుతుంది. జింగిడిగా ఎట్లా వాడు గెచ్చట్టు వీడు గెచ్చినట్టున్నారని ఒకరి మీద ఒకరు పోసుకుంటారు. అందరూ చెంచే గిట్టున అంత తీస్తే బాబాయ్ గారు డిఫరెంట్గా ఆలోచించి దాన్ని తోకతో తీస్తున్నావు. కొంచెం లో తీసిన వాడు ఇప్పుడు 2 రకాల పరంగా బాబాయ్ గారే విన్ అవుతుండు. లోతు కావచ్చు, ఎలుము కావచ్చు. ఆల్ టైమ్ విన్నర్ బాబాయ్. ఏందప్పా ఏం చేస్తున్నా? చదువుతున్నా. ఏం చెప్తున్నాను? పాలు వెతుకుతున్నా. మీరు ఇంకా మంచిగా నయ్యం రా, మొత్తం నీళ్ళు వస్తున్నాయి అలా. అదృష్టవంతుడు 3 సార్లు వస్తుంది అలా. ఇంకా 4 minutes టైం ఉంది నెక్స్ట్ టూల్కు. సో రిజల్ట్ చూస్తే మాత్రం మొత్తమే షాక్ అయిపోతారు. ఎందుకు అంటే బాబాయ్ గాడు లోతులా కావచ్చు, ఎలుములా కావచ్చు అందరిని బీట్ చేసి పారేసిండు. స్టార్టింగ్లో కోతిగాడు వానికి పోటీ ఇచ్చినట్టే ఇచ్చిండు, మళ్ళీ కొద్దిగా వెనక పడిపోయిండు. చెప్పలేం నెక్స్ట్ టూల్ రాగానే వాన్ చేయి ఆడుతుంది కావచ్చు, వాన్ చేయి ఆడది కావచ్చు. వీడు ఎలుము లేదు కానీ లోతు మంచిగానే అయింది. ఒరే మచ్చా అయితే లాస్ట్ నువ్వు గెలుస్తావారా? గెలవదా? గెలిపిస్తా ప్రైజ్ గెలవాలి. ఇంకో వీడేమో ఒరే వీడు కూడా మంచిగా తీసిండు. గుడ్రా తాజు గుడ్రా కరెంట్ షాక్ తీస్తానరా? కాదు గుడ్రా కరెంట్ షాక్ తీసేరా. లేదురా, నాకు తెలిసి కరెంట్ షాక్ మచ్చానికి వచ్చేటట్టున్నది. తాజుగాడు మంచిగా లోతు తీసిండు. ఇంకా 3 minutes టైం ఉంది. వీళ్ళని ఇచ్చిన వదిలేద్దాం. 3 minutes తర్వాత వీళ్ళకి నెక్స్ట్ టూల్ ఇద్దాము. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఆమ్లెట్లు వేసుకునే సరాతం. సో చూద్దాం దీంతో ఏమైనా పని చేస్తుందా, వాళ్ళకి పని చేయదా, ఎవరన్నా లీడ్కి వెళ్తారా, ఏం జరుగుతుందని చెప్పేసి. బంగారం వచ్చింది అంటుండు. బంగారం వచ్చి తాయనక వెళ్ళిపోవు నువ్వు. మంచిగా అయిపోయి నీకే అమ్ముకుంటే పోలా మరి. ఓ కరెంట్ షాట్ పెడతాం. డాన్సర్ పెడతాం కాకపోతే 3 సార్లు. Eight, 7, 6, 5, 4, 3, 2, 1. నన్ను కత్తలేదు. బాబాయ్ ఏంద్రా ఇది? బాబాయ్ చూడదా కొడుతుంది ఇది. మెల్లగా చేలు కొత్తది. అబ్బా కొత్తాయి మెల్ల ఇవి. ఛాలెంజ్ గడిచినా కొద్దీ టైం అవుట్ ధరా ఏముందా అసలు పని చేసి ఇదేనే గుర్తాకి గీసిరీలు. ఛాలెంజ్ నడిచినా కొద్ది మా వాళ్ళకి కొద్దిగా ఈజీ అవుతుంది. ఎందుకంటే టూల్స్ వచ్చేసి మంచి వస్తున్నాయి. ఇప్పుడు దీంతో ఇంకా లోతు అవుతుంది. ఇక ఘోరంగా దిగుతున్నాయి అది. ఇప్పుడు దీంతో ఇక లోతు వేసుకోవచ్చు. పోయి సింపుల్ ఎందుకు ఏం చేస్తున్నావు? పెద్ద పక్కన నువ్వే వేసినావు పో. కాళ్ళు తిమ్మిర్లేదు ఇప్పటి వరకు. ఓ ఇదే ఎందులో తాజుగా ఇది బాగా లోతు అవుతుంది. ఇది ఇచ్చినాక ఇదే మంచిగుంది. వాడు తీసుకుంటా లేడు. బాబాయ్ గాడు ఎలుము తీసింది కానీ బాబాయ్ కానీ కంటే ఎక్కువ లోతు తాజుగా ఉన్నది. నెక్స్ట్ కోతి స్టార్ థర్డ్ ఇప్పటి వరకు.
వీడు ఏట్రే అందరికన్నా లాస్ట్ వీడు. ఇప్పటి వరకు నిజంగా చెప్తున్నా, అందరికంటే తక్కువ లోతు తీసింది కిట్టుగాడు. ఈ తీసి షేర్ మొత్తం రాళ్ళు పడుతున్నాయి, మొత్తం కొస్తున్నాయి లోపల మొత్తం. ఒక్కనైతే మామూలుగా వేయలే, వీళ్ళందరికంటే నేనే ఎక్కువ చేసి అనిపిస్తుంది. ఇంకా దువ్వాలి. అందరికన్నా ఎక్కువ నేనే చేసిన అనుకుంటున్నా. ఇప్పటిదాకా మట్టి ఉండే, మట్టి చూసి నేనే తక్కువ చేసిన అనుకున్నాడు. ఇప్పుడు నేనే ఫస్ట్ ఉన్నా అందరికన్నా. మట్టి ఘోరంగా ఉన్నది ఇలా. నాకు బాగానే లోతు అనిపిస్తుంది. ఇవాళ నాకు వచ్చి తీయలే ఏం తీయలే అంటుండు. చూపిస్తావు తెలిసే బాగా అయ్యా. లాస్ట్ 20 seconds అవుతుంది. వాళ్ళకు లాస్ట్ టూల్ ఉంది కదా, ఇదైతే ఇవ్వబోతున్నాము. నాకు తెలిసి ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే విజ్గానికే, రామ్ కానీ యూజ్ అవుతుంది. వేరే వాళ్ళకి ఇద్దరికి యూజే కాదు అసలు. ఎందుకని లోట్ అయిందిగా, ఇంకా అయింది. 3 5 4 3 2 1 కమాన్. టూల్ వద్దా ఎవరికి? నీకు ఒక్కరికైనా రా, మీకు వద్దారా? వద్దు నాకు. ఎటు కొడుతున్నావు? నాకు ఈ చెంచా బాగా మంచిగా ఉంది. కరెక్ట్ 10 నిమిషాలు అది ఇంకా. సో 10 నిమిషాలు ఎవరైతే ఎక్కువ అవుతారో వాళ్ళు విన్నారు. తీసుకుంటే తీసుకొని, టూల్ లేకుండా లేదు ఎవరికి వద్దట. ఇంకా 9 నిమిషాలు రా, దగ్గర 9 నిమిషాలు చిల్లరా. అయ్యో 9 నిమిషాలు 40 సెకండ్లు రా మధ్య. 9 నిమిషాలా? జర్రంతా అనుకుంటుంది కావచ్చు. జింగిలియాలని గీడ గిట్లా వాడినారు బురదలా అని. అరే చెప్పిన తర్వాత ఇన్స్టాంట్ గా స్టాప్ చేయకుంటే ఓడిపోయే ఛాన్స్ అవుతుంది, ముందే చెప్తున్నా. ఇంకా 30 seconds మోర్. వాడు వాడు గెలిచేటట్టున్నాడు. వాడు వాడని కావుతాడు మరి. అలా నీళ్ళు బాగున్నాయి. 7 6 5 4 3 2 1 స్టాప్. అటే వాడు రే. సో మన వాళ్ళు వచ్చేసి బయట కొంచెం ఫస్ట్ చూపిస్తా. సో మీరు చూసినట్లయితే వీడియో మెల్లగా రామ్ గారి అట్లా వేయండి అడవికి సైడ్ కు. కాకపోతే మనం ఇట్లా క్రాస్ అయితే కోల్దాం, స్ట్రేట్ కోల్దాం, చూద్దాం ఎంతలో అవుతుంది ఏం కథ అని చెప్పేసి. క్రాస్ ఎంత ఉంది అట్లా. ఓ బాబాయ్ గాని మొత్తం బొద్ది లోపలి పోయింది, బాగా లోతైంది. బాయిల్ తోబడి. నెక్స్ట్ వచ్చేసి కోతి స్టార్ బాగా అన్నాయండి కానీ వీళ్ళు కొద్దిగా వెరైటీ అయింది. ఐస్ క్రీమ్ మట్టి ఉంది, మట్టి లాస్ట్ లో మీరు చూసినట్లయితే ఇంకుడుకుంటా వీడా చూడు ఇక గిది చూడు అది చూడు. కాదే గట్ సార్ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. గట్ చూడ అన్న చూడే నీళ్ళు ఉన్నాయో లాస్ట్ పొక్క ఓడిపోయినాక అన్ని మళ్ళీ వంకలు. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ కి ఇట్లా అంటారని చెప్పి వాళ్ళకి కడిదికి మంచిగా ఉంది, ఇడిదికి మంచిగా ఉంది అని చెప్పేసి ఫస్ట్ నంబర్లు వేసినాము. ఆ నంబర్ అలా వానికి అది వచ్చింది కాబట్టి అదే తీసుకున్నాడు. ఇప్పుడు కొలుస్తున్నా ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ అని చెప్పేసి 26 ఉన్నది. అట్లా ఆవు కొలిసేది నువ్వు తీసేయి. తాజ్ గాని మీరు చూసినట్లయితే బరాబర్ 25 inches హైట్ అయితే తీసిండు. గుడ్రా తాజ్ మంచిగా తీసినవరా, నీ నుంచి ఎక్స్పెక్టేషన్ లేకపోయినా నాకు. బాబాయ్ గాడు ఇప్పుడు ఒరే నీ 25 ఇడికే వచ్చిందిరా. ఓకే బాబాయ్ వచ్చేసి ఎంత తీసిండు? 35. స్ట్రేట్ చూసుకుంటే ఇడికే బాబాయ్ గాడు వచ్చేసి 33 inches అయితే ఏర్పడుతుంది. ఎడిసినాక అంతేరా లోపలికి వీడికి 33. బాబాయ్ గారు వచ్చేసి 33 inches తీసిండు. నెక్స్ట్ కోతి స్టార్
కోతిగాడు వచ్చేసి 25 కి 26 కి మధ్యలో అవి ఇట్లా రేపు కింద డౌన్ ఇంకా అసలు ఇక్కడ కొద్దిగా ఎక్కువనే ఉన్నది 25 లాస్ట్ లో ద గ్రేటెస్ట్ ఎవర్ జోలోచిప్ కింగ్ జోలోచిప్ ల ధీరుడు వీరుడు మచ్చగాడు అన్న నాతో ఊకున్నానా ఒరే ఏ ఊర్రా నీవే 16 కూడా కాదు 15 15 ఇంచులు వీళ్ళు ఒకసారి మళ్ళొకసారి కొద్దాము విజ్గాంధీ వీళ్ళు కొద్దిగా డిఫరెన్స్ కొడుతుంది ఛాలెంజ్ వచ్చేసి ఫేర్ గా జరగాలి కాబట్టి మళ్ళీ కొలిసినాం తాజ్ గాంధీ 25 కంటే వీళ్ళు కొద్దిగా తక్కువ ఉంది విజ్గాంధీ వచ్చేసి 25 కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నది సో మొత్తానికి ఫైనల్ గా ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి అఫీషియల్ గా ఎవరు అంటే నేనే సో బాబాయ్ గెలిచినందుకు గాను నాకేగా బాబాయ్ మంచిగా ఓడ్చుకో 10,000 ఈసారి సింగిల్ పర్సన్ కి ఇద్దరికి కాదు ఒక్కనికే మొత్తం క్యాష్ ప్రైజ్ అంతా సో ఇప్పుడు లాస్ట్ లో వచ్చింది ఎవడు అంటే మచ్చాడు కాబట్టి 3 సార్ల కరెంట్ షాక్ లాస్ట్ నుంచి సెకండ్ వచ్చింది వీడు కాబట్టి వీనికి 2 సార్ల లాస్ట్ నుంచి థర్డ్ వచ్చింది కాబట్టి మనకి ఒక్కసారి వీళ్ళకి ఊకే షాక్ పెడుతున్నామని దీని వైర్ వీకేసిర్రు ఎవడో ఏమో ఊక ఓడిపోయేటాడు వీడే కావచ్చు నేను తీయలే ముట్లే అయినా కానీ దీన్ని రిపేర్ చేస్తారా నేను రిపేర్ చేసినా సరే మీకు షార్ట్ పెడతా రిపేర్ చేసేసా పట్టుగా స్టార్ట్ మహాలక్ష్మి ఎందుకు అరే నీ పెట్టినా కదా షార్ట్ ఓడిపోయినప్పుడు మరి అటు మారు ఒకసారి పెడదు నాకు నట సామ్రాట్ ఒకసారి పెట్టుకుంటా తర్వాత అని పెట్టు మళ్ళీ సరే గ్యాప్ సరే 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 ప్లీజ్ ప్లీజ్ మంచి ఒకసారి పెడతా తర్వాత నీకు ఒకసారి తాజా ఒకసారి పెడతా ఒకసారి పెడతా లాస్ట్ ఒకటే మళ్ళీ చూడు నువ్వు అయిపోతుంది అబ్బా వచ్చిందా తాజా నీకు 2 గట్టు ఘోరంగా ఉంది ఓకే మంచి ఫినిష్ కింద పచ్చి ఉన్నాయి ఘోరంగా వస్తుంది రెండు సార్లు తగలే అమ్మతోడు వచ్చింది 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 ఫస్ట్ రాలే అనిపిస్తుంది ఒక్కడే కూర్చుంది సో మొత్తానికి గాయస్ ఇది ఈ రోజు మేము చేసిన డిగ్గింగ్ ఛాలెంజ్ మీకు అందరికి నీళ్ళు వేడి పెట్టించిన పోయి తానం చేసిపోరు అట్లా కాదు మొత్తం నాకేం వద్దురా తానం చేస్తారు నేను చేయగా ఇప్పుడు సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంత వర్షంలో కూడా మన వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు సో ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే వేయరు ఛాలెంజ్ లో విన్నర్ అయినందుకు బాబాయ్ కానీ పంచలేదురా బాబాయ్ గారు అయితే గెలిచిండు చాలా మంది కొంతమంది ఏటర్ గా ఏమైనా కామెంట్లు ఇస్తారు అంటే మనీ ఇచ్చినాక రిటర్న్ తీసుకుంటారు అయితే కామెంట్ ఇస్తారు అట్లా ఏం జరగదు ఎవరైతే గెలుస్తారో మనకి మనీ వచ్చినట్టే ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బై.